హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణలో అయితే నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ అప్లై చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా మార్పులు కూడా ఉన్నాయి నోటిఫికేషన్లో. అండ్ అదేవిధంగా కొత్త కాలేజీలు ఇదంతా చూసే ముందైతే కౌన్సిలింగ్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి అప్డేట్ ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్లో చాలా విషయాలు తెలియక ఎలా అని మీరు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, అని వాట్సాప్ మెసేజ్ చేయండి. మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు ప్రతి అప్డేట్ నేను పర్సనల్గా ఇస్తూ ఉంటాను. అండ్ మీ డౌట్స్ కూడా నేను పర్సనల్గా అడగవచ్చు పెయిడ్ మెంటర్షిప్లో జాయిన్ అయితే. అండ్ అది కాకుండా ఇక్కడ వీడియో రూపంలో నార్మల్ మనకు జనరల్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. పర్సనల్ గైడెన్స్ కోసం అయితే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్. అండ్ తెలంగాణకు సంబంధించి అన్ని విషయాలు క్లారిటీ అంటే నాన్ లోకల్ లేదు, అది కంప్లీట్గా మెన్షన్ చేశారు. అండ్ కొత్త కాలేజీలు కూడా ఒక 4 కాలేజ్ ఆల్మోస్ట్ వచ్చినట్లు న్యూస్ వచ్చింది. అండ్ 2 రాబోతున్నట్టు న్యూస్ వచ్చింది. అండ్ అదేవిధంగా నాన్ లోకల్ లేకపోవడం వల్ల ఒక 250 సీట్స్, ఆల్మోస్ట్ ఒక 500 సీట్స్ ప్లస్ ఇప్పటికే కనిపిస్తుంది. ఇంత కట్ ఆఫ్లో ఇది కాస్త రిలాక్స్ అని చెప్పొచ్చు తెలంగాణ స్టూడెంట్స్కు. అండ్ ఏపీ తెలంగాణ కట్ ఆఫ్ వీడియోస్ 2 మన ఎక్స్పెక్టెడ్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఏపీలో చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ అయినా కొత్త కాలేజీలైనా ఎలాంటి న్యూస్ అయితే ఇప్పటివరకు లేదు. కొత్త కాలేజీలు చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. తెలంగాణలో రోజు ఒక విధమైన న్యూస్ అయితే పేపర్లో మనకు వస్తూనే ఉంది, అప్డేట్స్ కొత్త కాలేజీల గురించి. కానీ ఏపీలో అయితే అలాంటి న్యూస్ అయితే నాకు కనిపించలేదు. అది అడుగుతున్నారు, అందుకే అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పటికైతే అఫీషియల్గా రాలేదు, వస్తే రావచ్చు, 1-2 మేబీ రావచ్చు. సో ఆ న్యూస్ రాగానే వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. అండ్ ఏపీ కూడా నోటిఫికేషన్ వచ్చేది ఉంది, అతి త్వరలో అది వస్తుంది. తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేసే ముందు ఎలా అప్లై చేయాలో లైవ్ వీడియోలో ఒకటి నేను లైవ్లో ప్రొసీజర్ మొత్తం చూపించాను, అదైతే చూడండి. ఎప్పుడైనా ఆల్ ఇండియా ర్యాంకే ఇవ్వండి కౌన్సిలింగ్లో, మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా. ఈ డిస్ప్లే లిస్ట్లో ఉన్న ర్యాంక్ మాత్రం ఇవ్వకండి, ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఇవ్వండి ర్యాంక్ అన్న కాడ. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మార్క్స్ అంటే మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్ మార్క్స్ అండ్ వాటి ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ మీకు ఎన్ని వచ్చాయి వాటి మొత్తం మాత్రం వేయండి. ఈ 2 అయితే డౌట్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను ఇది. అండ్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్కి మనం చెప్పుకున్నట్లు 500 సీట్స్ ప్లస్ కాబోతున్నాయి. దాదాపు ఒక 5 మార్క్స్ అయినా కట్ ఆఫ్ తగ్గే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అండ్ ఆ అంత తగ్గిన దాన్ని బట్టే నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, అది చూడండి ఎంతవరకు వచ్చే రేంజ్ ఉందనేది. అండ్ ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేసి అడగొచ్చు. అండ్ ఏపీ స్టూడెంట్స్కి అయితే నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. అండ్ దాంట్లో స్పష్టత వస్తుంది ప్రతి ఒక్కటి కూడా. అండ్ కొత్త కాలేజీల మీద ఒక 2-3 డేస్లో అయితే ఫుల్ క్లారిటీ న్యూస్ వస్తుంది, రాగానే మీకు చెప్తాను. సో ఎక్కువగా నన్ను మెసేజ్లో ఇదే అడుగుతున్నారు కాలేజెస్ గురించి, కాబట్టి క్లారిటీగా చెప్దామని మరొకసారి వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్.